హలో ఫ్రెండ్, చాలా రోజుల నుంచి వీడియోలు చేయట్లేదని చూస్తున్నారు కదా. అయితే ఈ సోమవారం మేము ఎస్కోట్ దగ్గర ధర్మవరం దగ్గర ఉన్న సన్యాసయ్య టెంపుల్కి వెళ్ళామన్నమాట. అక్కడ ఈ విశేషాలు, అక్కడ వింతల గురించి తెలుసుకుందాం. ఇప్పుడు మరెందుకు లేటు, మన వీడియోలోకి వెళ్ళిపోదామా. ప్రజెంట్ మనం సన్యాసయ్య గుడిలో ఉన్నమాట. ఇది చూడండి, నందేశ్వరుడు విగ్రహం అన్నమాట. ఇక్కడ చూడండి, లోపల ఇదంతా టెంపుల్ లోపల ఏ విధంగా ఉందన్నమాట. ఇంకా స్వామివారు సన్యాసి అవతారంలో శివుడి రూపంలో పక్కన పైడితల్లి అమ్మవారు అనమాట. దీని ప్రాంగణంలో చాలా ప్రశాంతమైన వాతావరణంలో నీట్గా చక్కగా చాలా ప్రశాంతంగా కూర్చున్నమాట. ఇక్కడే పూజ అయిన తర్వాత ఇక్కడ కొంచెంసేపు విశ్రాంతి తీసుకున్న తర్వాత దీని పక్కన అన్న సంతర్పణ కార్యక్రమం కూడా జరుగుతుంది. ఈ లోపలే అన్న ప్రసాదాలు కూడా ఇక్కడ అందిస్తున్నారు అనమాట. చూడండి, తాలు కావాలని తాలు ఇక్కడ పైడితల్లి అమ్మ గుడి దగ్గర కూడా పోము కూడా దొరుకుతాయి అన్నమాట. బయటగా వస్తే బయట వనంలాగా ఉంటుంది అనమాట. వనం దగ్గర చూడండి, చైర్స్ ఇవన్నీ ఎంత చక్కగా ఉన్నాయో. ఇదంతా టెంపుల్ బయట అనమాట. ఫ్రంట్ని ఇక్కడ గోవుల్ని కడతారన్నమాట, ఆవుల్ని. ఈ రేకులు ఉన్నాయి కదా, ఈ రేకు కింద ఆవులు అనమాట. ఆవులు ఎంట్రన్స్ చూడండి ఈ విధంగా కట్టారు. ఆ ముందుకెళ్తే కోనేరు ఉందన్నమాట. చూడండి ఎంత చక్కగా ఆవులు ఉన్నాయో. ఇక్కడ ఈ టెంపుల్ ఫేమస్ ఏంటంటే ఎక్కడ ప్రతి ఆవులు పశువులకి బాగా ఫేమస్ అన్నమాట. ఎందుకంటే ఈయన్ని వెంటనే తొలిపాలు ఇక్కడికి వచ్చి తెచ్చి అభిషేకం చేస్తారన్నమాట స్వామివారికి. తద్వారాగా మనకి ఇక పశువులకి ఎటువంటి రోగాలు రాకుండా శుభ్రంగా ఆరోగ్యాలతో ఉంటాయని ఒక పెద్ద నమ్మకం అనమాట. దీంతోపాటు ఇక్కడికి వచ్చి ప్రజలకు స్వామివారి ఎవరికైనా సంతానం లేకపోతే సంతానం కలుగుతుందని ఒక నమ్మకం అనేది చాలా పాపులర్ అన్నమాట. ఇక్కడ సన్యాసయ్య గుడిలో ఇక్కడ తల తీయడానికి సపరేట్గా రూమ్ అనమాట, క్యాష్ కండలు అనేసి. దీని తర్వాత ఇది కోనేరు అనమాట. స్నానం చేసిన తర్వాత ఇక్కడ స్నానాలు అవి చేయడానికి కోనేరు అనమాట. చూడండి స్టెప్స్ ఇవి. వాటర్ కూడా చాలా ఫ్రెష్గా ఉంటుంది. మధ్య మధ్యలో చేపలు ఇవి ఎగురుతుంటాయి అన్నమాట. చూడడానికి మాత్రం చుట్టూ పచ్చగా ఉంటుంది. దీని పక్కనే పొలాలు అనమాట. చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది అన్నమాట. మీరు ఎవరైనా ప్రశాంతమైన వాతావరణంలో గడపాలి అని అనుకుంటే ఇక్కడికి రావచ్చు అనమాట. చాలా ప్రశాంతంగా ఉంటుంది. దీంతోపాటు ప్రతి సోమవారం కూడా ఈ ఏరియా ఇక్కడ మన సన్యాసయ్య స్వామి టెంపుల్లోనే అన్నప్రసాదం కూడా ఉంటుంది అనమాట. చూడండి పక్కన ఎంత పచ్చగా ఉన్నదో పొలాలు. అంటే ప్రజెంట్ వరిసేను ఉడుపులు ఉరిసారు అనమాట. ఇక్కడ చాలా పచ్చగా ఉందన్నమాట. చాలా చాలా బ్యూటిఫుల్ లొకేషన్ అనమాట. చెప్పలే మాటల్లో ఉంది. ఎందుకంటే ఒక వనంలోనే ఏదో ఒక పార్క్ వచ్చినట్టు విధంగా ఉంటుంది అన్నమాట. ఇక్కడ చూడడానికి ఈ ఎంట్రన్స్ వ్యూలో చూస్తే ఈ విధంగా కనిపిస్తుంది అన్నమాట. గోశాల టైప్లో ఉంటుంది. ఇక్కడ యాక్చువల్లీ ఇది ధర్మవరం దగ్గర సన్యాసయ్య గుడి అనేది చాలా చాలా ఫేమస్ అనమాట. పురాణాల నుంచి చాలా. నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్, అలాగే మరికొంతమంది షేర్ చేయండి. అలాగే ఇంకెవరైనా సబ్స్క్రైబ్ అవ్వకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవ్వండి ఫ్రెండ్స్. మీరు సబ్స్క్రైబ్ అవ్వడం వల్ల మన ఛానల్ అనేది బాగా ఇంప్రూవ్మెంట్ చేయడానికి ప్లస్ మనకి వీడియో చేయడానికి కూడా ఇంకా ఉత్సాహం కలుగుతుంది అనమాట.